మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, అధ్యక్ష, పేద ప్రజలకు ప్రభుత్వ గృహాలు మంజూరు చేయడం జరిగింది. అయితే డబుల్ బెడ్రూమ్కు 25,000 రూపాయలు చెల్లించడం జరిగింది. అయినా అక్కడ ఇంతవరకు డబుల్ బెడ్రూమ్లు నిర్మించలేదు. కానీ కొంతమంది ఇల్లు మంజూరు కావడంతో బ్యాంకు అధికారులు ప్రజలు బ్యాంకు ఖాతాలో నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇల్లు ఇవ్వకుండానే బ్యాంకు వారు డబ్బులు తీసుకోవడం జరుగుతుందని, అక్కడ చూస్తే కరెంటు లేదు, నీళ్లు లేవు, వసతులు లేవు. ఇవి లేకుండానే ప్రజలను బ్యాంకు అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని, పేద ప్రజలకు న్యాయం చేయాలని కౌన్సిల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల నుండి బ్యాంకు వారు డబ్బులు వసూలు చేస్తున్నారు అని ఎవరైనా కానీ మాకు సమాచారం ఇస్తే బ్యాంక్ అధికారులతో మాట్లాడడం జరుగుతుందని తెలిపారు. జయమని జరుగుతుందని చెప్పి కొంతమంది చేర్పించినారు. ఇళ్లలో కరెంటు లేదు, తాగడానికి నీళ్లు లేవు అధ్యక్ష. ఎందుకంటే మళ్ళా వచ్చేసి 2 రోజులు వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి 25,000 రూపాయలు డీడీ కట్టించినారు. కట్టించినా కూడా దగ్గర 3 సంవత్సరాలు అయింది. ఈ పొద్దుటికి కూడా టిట్కోయిన్లు కూడా ఆ డబుల్ బెడ్రూమ్ కూడా తయారు కాలేదు. అవి ఎప్పుడు ఇచ్చారు అధ్యక్ష మీ ద్వారా? కమిషనర్ గారు అదేవిధంగా కొంతమంది ఇంకా అలాట్మెంట్ కాలేదని కూడా మమ్మల్ని చాలా మంది అప్రోచ్ కావడం జరుగుతుంది. ఈ సమస్యను కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతాం. ఎందుకంటే ఎండి టిట్కో, అదేవిధంగా ఇక్కడ టిట్కోకు సంబంధించి కర్నూలులో కూడా ఒక ఎస్సీ గారు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఈ ఏదైతే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం అవన్నీ కూడా వాళ్ళ ద్వారా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని చోట్ల మనము చేరిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని అంటే ఏదైతే మరి అంటే స్పష్టంగా మరి ఏ బ్లాక్ గురించి అడుగుతున్నారో నాకు ఐడియా లేదు. దాదాపు మనకు అప్పచెప్పిన వాటిల్లో అన్నింటిలో కూడా ఏర్పాట్లు చేసినారు. అక్కడ ఇంకేదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ ఉందంటే టిడ్కో అధికారులకు తెలియజేసి రెక్టిఫై చేయించడానికి తగు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అదొకటి అధ్యక్ష. ఆ బ్యాంకు వాళ్ళు ఏం చేసినారు, డబ్బులు కట్టమని చెప్పేసి ప్రతి ఒక్కరికి నోటీసులు పంపించడం, ఫోన్లు చేయడం అడుగుతున్నారు అధ్యక్ష. మనం అయితే ఇల్లు చేయలేదు, బ్యాంకులో మటుకు లోన్లు అడుగుతాం, కట్ చేస్తున్నారు కూడా అమౌంట్. మీరు అడిగింది వ్యాలిడ్ పాయింట్ అండి. దీని మీద ప్రభుత్వాన్ని కూడా మేము తెలియజెప్పడం జరిగింది. తర్వాత ఈ ఎల్డిఎం గారు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ద్వారా ఆ సంబంధిత బ్యాంకులకు మేము రాతపూర్వకంగా వాళ్ళకు తెలియజెప్పడం జరిగింది. ఇది ఎప్పుడైతే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళడం జరుగుతుందో, ఎందుకంటే ఆ టిడ్కో హౌస్లో ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళు, ఒక పక్క బ్యాంకు లోను, ఇంకోవైపు ఒక ప్రైవేట్ ఇంటికి సంబంధించిన రెంట్ కట్టుకోవడం అనేది కూడా వాళ్ళకి కొంచెం భారమైన విషయమే. కాబట్టి దాని మీద సంబంధిత బ్యాంకర్లకు కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. అట్లా ఎక్కడైనా ప్రత్యేకమైన సందర్భంలో ఇంకా ఎవరైనా మిమ్మల్ని లబ్ధిదారులని ఇబ్బంది పెడుతున్నట్టుగా మాకు తెలియజేస్తే మేము ఇమీడియట్ గా సంబంధిత బ్యాంకర్కు తగు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. ఏమైనా ఉంటే డీటెయిల్స్ తీసుకోరండి. కమిషనర్ గారు మాకు చెప్పినారు మేడం అధ్యక్ష. మేము దాన్ని బట్టి మేము చేపించినాము డబుల్ బెడ్రూమ్ అయ్యి. ఊరుకోండి, దయచేసి మాట్లాడండి చంద్ర గారు. మేము డబ్బులు కట్టించినాం కాబట్టి బ్యాంకులు వాళ్ళకి నోటీసులు పంపించడం జరుగుతుంది. మీకు బ్యాంక్ లో వాళ్ళు ఎవరైనా ఇలాంటి ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ డీటెయిల్స్ తీసుకోరండి. ఏ బ్యాంక్ అనేది వాళ్ళ లబ్ధిదారుల డీటెయిల్స్ అన్ని తీసుకొస్తే తప్పకుండా బ్యాంకర్స్ తో మాట్లాడతాం. సరే అధ్యక్ష, చెప్తాను. మాట్లాడండి. ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 and thank you for all the support and love.